అయితే నేను వస్తాను సార్. సర్జికల్ ఏదైనా ఉంటే ఇమీడియట్ గా మీ నీడ్స్ ఏమైనా ఉంటే సార్ చెప్పండి, దృష్టిలో పెడతాను. ఇమీడియట్ నీడ్స్ మన సపోర్టింగ్ కమిటీ వాళ్ళు తర్వాత అంటే ఒక విషయం మేడం గారు, ఇప్పుడు మనకి కట్టారు కొత్త బిల్డింగ్ కట్టారు కదా, పిల్లల పైన రూమ్స్ ఉన్నాయి. అది కట్టినప్పుడు ఎవరన్నా పేమెంట్ ఇచ్చి ఇచ్చేవారు. ఎవరన్నా కొంచెం బయట వాటిలో గట్రా ఉండలేని వాడికి పైన రూమ్ లో 100 డైలీ 100 తీసుకుని ఇచ్చేవారు. దాన్ని మన దాకా కంటిన్యూ చేశారు. నేనే మిమ్మల్ని అడిగాను, ఏమన్నారు ఖాళీగా అలా పెట్టి కూర్చున్నారు. అవి ఖాళీగా పెట్టుకుంటున్నారు. అవును, అది స్పెషల్ రూమ్ కోసం ఇప్పుడు కూడా ఎవరు 1 year అయింది సార్. ఈ స్పెషల్ రూమ్స్ నిండిపోయింది. నేను అడిగాను మేడం గారు, దానికి ఏంటంటే స్పెషల్ రూమ్ పెట్టాలంటే సార్ అమౌంట్ అంటే చాలా ఇదైంది సార్. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీకి వెళ్ళాలి సార్. అది ఏంటంటే ఇదివరకు చాలా ఖర్చు ఎక్కువైపోయింది సార్. స్పెషల్ రూమ్ దాంట్లోనే ప్లస్ అదర్ థింగ్స్. నేను వచ్చి 1 year అయింది. అప్పటి నుంచి కూడా స్పెషల్ రూమ్స్ కానీ ఏదైనా కాకుండా నేను చేయట్లేదు. అంటే ఒక స్పెషల్ రూమ్స్ పెట్టాలంటే నేను మా డిసిహెచ్ఎస్ మేడం గారిని కూడా అడిగాను. అలా వద్దు, ఇంకా వేరియేషన్ చూపించొద్దు అని అన్నారు సార్. వాడుతున్నాం సార్, అన్ని వాడుతున్నాం సార్, అన్ని వాడుతున్నాం సార్. అన్ని చేస్తున్నారమ్మా చెప్పండి. ఎన్నాళ్ళు బట్టి ప్రజలకు సంబంధించి ఇంకో పక్కన అమ్మ ఏ డిపార్ట్మెంట్లో డిపార్ట్మెంట్లో వెళ్ళిపోతే ఫార్మసీ ముందు బాబు గారు అక్కడ
మధ్యలో సార్ ఉంటే ఎలా ఉందా వంద పడగలు కదండి ఇంకో పక్కన ఇంకో 5 ఎకరాలు తీసుకుంటారు 100 పడగలు. అమ్మ ఏ డిపార్ట్మెంట్